హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ మెనూని చూడండి. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా తెలుసుకుందాం ముందు మనం. సో దానికన్నా ముందు మీరు ఏదైనా కొన్ని ఇమేజెస్ అయితే ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. సెలెక్ట్ మెనూలో ఇక్కడ చూడండి ఆల్ అని చూసారా. ఆల్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ ఎంటైర్ ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్కి వెళ్ళి ఆల్ అని క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది, లేదా మీరు కంట్రోల్ ఏ ప్రెస్ చేసినా సరే. ఇక తర్వాత ఏదైనా మనం ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇట్లా సెలెక్ట్ అయింది కదా, అది డీసెలెక్ట్ అవ్వాలనుకుంటే సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి డీసెలెక్ట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి, లేదంటే కంట్రోల్ డి నొక్కినా సరే అది డీసెలెక్ట్ అయిపోతుంది. డీసెలెక్ట్ అయినదాన్ని మళ్ళీ రీసెలెక్ట్ చేయాలనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి రీసెలెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి షిఫ్ట్ కంట్రోల్ డి ఆప్షన్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో తర్వాత ఏంటంటే నేను ఇప్పుడు ఏదైనా ఒక ఇమేజ్ని ఇట్లాగా ఓన్లీ ఈ పార్ట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను నేను, అవునా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఒక్కటే సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు దీంతో పాటుగా మొత్తం ఎంటైర్ అంతా సెలెక్ట్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి ఇన్వర్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే చూడండి, షిఫ్ట్ కంట్రోల్ ఐ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. దీనితో పాటుగా ఏమవుతుందంటే బయట మొత్తం ఇమేజ్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది అనమాట. సో అందుకోసం ఇన్వర్స్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సెలెక్ట్లో ఆల్ లేయర్స్ అని ఉంది కదా. ఆల్ లేయర్స్ అంటే ఏం లేదు, మనకి ఇక్కడ లేయర్స్ ఉంటాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా లేయర్స్ అయితే ఇట్లా తీసుకున్నాను. ఇవన్నీ సెలెక్ట్ చేయాలనుకుంటే సెలెక్ట్ ఆల్ లేయర్స్ అంటే చూడండి మొత్తం అన్ని లేయర్స్ ఇక్కడ సెలెక్ట్ అవుతాయి రైట్ సైడ్ కింద. ఓకే, సో అందుకోసం ఇది యూజ్ చేస్తాం. డీసెలెక్ట్ లేయర్స్ అంటే డీసెలెక్ట్ అవుతాయి, అంటే మీరు బయట మౌస్తో క్లిక్ చేసినా సరిపోతుంది, డీసెలెక్ట్ అయిపోతాయి. ఇక ఫైండ్ లేయర్స్ అంటే ఏంటంటే మీకు ఏదైనా ఒక పర్టికులర్ లేయర్ కావాల్సి వచ్చింది వెతకలేకున్నప్పుడు అక్కడ ఈ సెర్చ్ బాక్స్లో ఆ లేయర్ పేరు ఉంటే లేయర్ 1 అని ఒకవేళ నేను టైప్ చేసినాను అనుకోండి, అదే చూడండి ఆ లేయర్ 1 ఒక్కటే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. అందుకోసం ఇది యూజ్ అవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఐసోలేటెడ్ లేయర్ అంటే మొత్తం గేమ్ ఉండవు, లేయర్స్ అన్నీ కూడా సో ఇదే అయిపోతాయి అనమాట. అదొక ఆప్షన్ రైట్. ఇప్పుడు మనం ఆ లేయర్స్ దగ్గర మాత్రమే ఉన్నాము. ఇక్కడ కలర్ రేంజ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. ఫస్ట్ ఏంటంటే ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్ని మనం ఫస్ట్ ఇవన్నీ కూడా నేను డిలీట్ చేస్తున్నాను. చూడండి 1 2 కంట్రోల్ జెడ్ యూజ్ చేసి ఇది ఉంది రైట్. ఇక్కడ సెలెక్ట్లో కలర్ రేంజ్ అంటే ఏం లేదు, ఈ కలర్ రేంజ్ అనే ఆప్షన్ ఎప్పుడైతే తీసుకుంటామో చూడండి, నీకు ఇంక్ పిక్కర్ ద్వారా నాకు ఓన్లీ ఈ రేంజ్ ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఆ రేంజ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. అందుకోసం ఈ కలర్ రేంజ్ అనే ఆప్షన్ వాడతాం. ఫోకస్ ఏరియా అంటే ఈ దేన్నైతే మనం ఎక్కువగా ఫోకస్ చేయాలనుకున్నామో దాన్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఫోకస్ ఏరియా చూడండి ఇదంతా ఉంది. ఒకవేళ ఇది కూడా కావాలనుకుంటే మనం బ్రష్తో ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. రేంజ్ ఎంత కావాలనుకుంటే అంత పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలనుకుంటే చూడండి తగ్గించుకోవచ్చు, అవునా. అది కూడా అవుట్పుట్ ఎట్లా సెలెక్షన్ టైప్లో కావాలా, మాస్క్ టైప్లో కావాలా, న్యూ లేయర్లో కావాలా, ఇట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఓకే బటన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే చూడండి అదొక్కటే ఫోకస్ అవుతుంది. ఇక ఈ ఇమేజ్లోకి వచ్చినట్లయితే సెలెక్ట్లోకి వెళ్ళి ఫోకస్ ఏరియా అంటే చూడండి ఓన్లీ ఇప్పుడు అదంతా కూడా మనకు ఫోకస్ అవుతుంది. దీన్ని మనం ఏదైనా కలర్ అయినా ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట రైట్. డీసెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, కంట్రోల్ డి, అంతే కదా. ఇట్లాగా స్కై అనే ఆప్షన్ యూజ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే పర్టికులర్గా చూడండి ఏదైతే స్కై ఉందో ఆ ఏరియా అంతా కూడా మనకు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఈ సెలెక్ట్ మెనూలో ప్రతిదీ ఏంటంటే లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవడం, ఒక పర్టికులర్ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవడము, ఇట్లాంటి ఆప్షన్సే ఉంటాయి. కాబట్టి మీరు సో చూడండి స్కై పార్ట్ ఏదైతే ఉందో చూడండి అదంతా కూడా మనకు సెలెక్ట్ అవుతుంది. అదే కలర్ రేంజ్లో అంటే స్కై కలర్ రేంజ్లో ఏదైతే ఉన్నాయో అదంతా కూడా సెలెక్ట్ అవుతుంది అనమాట రైట్. ఇక సెలెక్ట్ అండ్ మాస్క్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి సెలెక్ట్ అండ్ మాస్క్ అనే ఆప్షన్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఏదైనా మాస్క్ రేంజ్లో ఉందనుకోండి, సో ఆ ఏరియా ఒక్కటే మనకు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. కొంచెం లోడ్ అవుతుంది నేను చూడండి ఇట్లాగా మాస్క్ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ వచ్చినాయి. ఓకే, తర్వాత వచ్చేసి రేడియస్ సెట్ చేసుకోవచ్చు ఎంతైతే అవసరం ఉందో. ఓకే అనుకుంటే ఓకే సెట్ చేసుకోవచ్చు అనమాట. అది సెలెక్ట్ అండ్ మాస్క్. అగైన్
ఇక్కడ మాడిఫై అనే ఆప్షన్ అయితే ఉంది కదా, మాడిఫై అనే ఆప్షన్ ఎట్లా యూజ్ చేస్తామంటే ఒక రెక్టాంగులర్ మార్క్వీ టూల్ ఉంది కదా, సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ సెలెక్షన్ని నేను ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చేసుకోలేం. ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి మాడిఫై అనే ఆప్షన్ యూజ్ చేసి చూడండి, ఇక్కడ ఎక్స్పాండ్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఎంతకి ఎక్స్పాండ్ చేసుకోవాలనుకున్నాం ఇక్కడ పిక్సెల్స్ ఇచ్చుకోవచ్చు. ఒక 50 పిక్సెల్స్ అంటే చూడండి పెరిగిందా, ఇక్కడ కొంచెం అట్లా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ స్మూత్ అంటే ఏం లేదు, ఆ రేడియస్ ఏదైతే ఉందో ఒక 50 పిక్సెల్స్ పెట్టుకుంటే ఇట్లా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి స్మూత్ అంటే ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు ఈ ఎడ్జ్లు ఉన్నాయి కదా, ఈ ఎడ్జ్లు నాకు ఇట్లా కాకుండా స్మూత్గా రావాలనుకుంటే ఒక 10 పిక్సెల్స్ పెడుతున్నాను చూడండి. 10 టైప్ చేసి ఓకే అని యూజ్ చేసిన చూడండి, ఇట్లా స్మూత్గా వచ్చిందా ఎడ్జ్లంతా కూడా. ఆ రకంగా స్మూత్ అనే ఆప్షన్ వాడుకోవచ్చు అనమాట. బార్డర్ అంటే ఏం లేదు, దీన్నే మనం డబల్ బార్డర్గా క్రియేట్ చేసుకోవాలంటే విడ్త్ 4 ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ 20 ఇస్తున్నా, ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి ఇట్లా డబల్ బార్డర్గా వచ్చేస్తుంది అనమాట. దీని లోపల మీరు ఏదైనా గ్రేడియంట్ని ఫిల్ చేసుకోవచ్చు, లేదా బార్డర్ స్ట్రోక్ పెట్టుకోవచ్చు, ఇదంతా కూడా చేసుకోవచ్చు. మాడిఫై ఆప్షన్లో బార్డర్లో ఇది ఒకవేళ 10 పిక్సెల్స్ పెట్టుకున్నట్టయితే మీరు చూడండి ఓకే బటన్ని ప్రెస్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది. రైట్, ఇట్లా మనం బార్డర్ అనేది పెట్టుకోవచ్చు ఈ సెలెక్ట్ మెనూలో. తర్వాత వచ్చేసి కాంట్రాక్ట్ ఏంటంటే దాంట్లో ఉన్నది తగ్గిపోద్ది. ఇప్పుడు నేను 10 పిక్సెల్స్ పెట్టుకున్నాను అనుకోండి, చూడండి ఇట్లాగ మనకు తగ్గుతుంది అనమాట. అగైన్ ఇదే సెలెక్ట్ మెనూలో మాడిఫైలో చూడండి, ఫెదర్ అంటే ఏం లేదు, మనం ఏదైనా ఒక పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ముందుని ఫెదరింగ్ పెట్టుకోవచ్చు. అంటే ఎడ్జెస్ అన్నీ స్మూత్గా రావడానికి ఒక 20 పిక్సెల్స్ పెట్టుకున్నాం అనుకోండి, మీరు ఏదైతే ఇప్పుడు కలర్ అనేది ఫిల్ చేస్తారో అది ఏమవుతుందంటే ఫెదర్లో వచ్చేస్తుంది. ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేస్తే ఈ రకంగా ఫెదర్లో కనిపిస్తుంది అనమాట. సో అందుకోసం మనం ఫెదర్ అనేది పెట్టుకోవచ్చు. రైట్, ఇక గ్రో అంటే ఏం లేదు, ఆ సెలెక్షన్ని మనం ఇంకా ఎక్కడెక్కడైతే రిలేటెడ్ కలర్స్ ఉన్నాయో పెంచుకోవడానికి గ్రో అనే ఆప్షన్ వాడతాం ఇట్లా. ఇక నెక్స్ట్ ఏంటంటే సిమిలర్, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, దీనికి రిలేటెడ్గా ఇంకా ఎక్కడెక్కడ కలర్స్ ఉన్నాయో చేసుకోవాలంటే సిమిలర్ అంటే చూడండి అట్లా సిమిలర్ కలర్ అంతా సెలెక్ట్ అవుతూ పోతుంది అనమాట. అదొక ఆప్షన్. దెన్ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్, మీరు ఇప్పుడు సెలెక్షన్ని ఇంతవరకే సెలెక్ట్ చేశారు, ఇంకా పెద్దగా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు సెలెక్ట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ అంటే ఇట్లా చూడండి మీరు విడ్త్ హైట్ ఆ సెలెక్షన్ ఏరియాని పెంచుకోవచ్చు అనమాట. ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, అలా సెలెక్ట్ మెనూలోనే మళ్ళీ చూడండి మరి మనకు ఎడిట్ ఇన్ క్విక్ మాస్క్ మోడ్ అంటే క్విక్ మాస్క్ మోడ్లో ఎడిట్ చేసుకోవచ్చు. అది ఇక్కడైనా ఉంటుంది మనకు, ఈ ప్లేస్లో కింద ఉంటుంది కదా ఎడిట్ ఇన్ క్విక్ మాస్క్ మోడ్ అని టూల్ బార్లో ఇక్కడైనా సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఎప్పుడైతే సెలెక్ట్లో ఎడిట్ ఇన్ క్విక్ మాస్క్ మోడ్ అంటారో ఇక్కడ బ్రష్ టూల్ తీసుకొని ఏదైనా సరే ఒకవేళ మీరు స్మూత్ బ్రషే తీసుకుందాం, స్మూత్ బ్రష్ తీసుకున్న తర్వాత జస్ట్ నేను ఇట్లాగా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అదంతా క్విక్ మాస్క్ మోడ్లోకి వచ్చేస్తుంది ఈ రకంగా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ ఎడిటింగ్ క్విక్ మాస్క్ మోడ్ తీసేస్తే ఆ ఏరియా అంతా సెలెక్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ఇదంతా సెలెక్ట్ అయింది, మళ్ళీ ఇన్వర్స్లో రావాలనుకుంటే సెలెక్ట్లోకి వెళ్ళి ఇన్వర్స్ అని క్లిక్ చేస్తే ఆ బయట దగ్గరపై ఇది ఒకటే వచ్చేస్తుంది. అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏమో సెలెక్ట్లో చూడండి ఇక్కడ లోడ్ సెలెక్షన్, సేవ్ సెలెక్షన్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే నేను ప్రతిసారి ఈ బొమ్మ వచ్చినప్పుడు నేను ఎంతో నీట్గా కష్టపడి సెలెక్ట్ చేసి ఉంటాను, అవునా. మళ్ళీ నెక్స్ట్ టైం ఇదే బొమ్మ వచ్చినప్పుడు నేనేం చేయాలంటే ప్రతిసారి సెలెక్ట్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఆ సెలెక్షన్ ఏం చేస్తానంటే సేవ్ చేసుకుంటాను. సెలెక్ట్లో పోయి సేవ్ సెలెక్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తా, దీనికి ఒక పేరు పెడతాను. ఓకే, బర్డ్ అని ఒక పేరు పెట్టి ఓకే బటన్ని ప్రెస్ చేస్తా. ఇప్పుడు డీసెలెక్ట్ చేశా. ఇప్పుడు డీసెలెక్ట్ చేసిన దాన్ని మళ్ళీ లోడ్ సెలెక్షన్లోకి వెళ్తే చూడండి ఇంతకుముందు మనం ఏదైతే పేరు పెట్టామో ఓకే బటన్ ప్రెస్ చేస్తే అట్లా వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఆప్షన్ అనమాట. ఓకే, సో సెలెక్ట్ మెనూలో మీకు ఈ ఆప్షన్స్ అన్నీ ఉపయోగపడతాయండి.
కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇక సబ్జెక్ట్ అని చూసారు, ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏం లేదు, ఈ బొమ్మలో ఇక్కడ ఓన్లీ ఒక పర్టికులర్ పార్టే ఉంది, ఇది ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనం నేరుగా సబ్జెక్ట్లోకి వెళ్తే ఏమవుతుందంటే కొంచెంసేపు లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. ఓన్లీ ఆ బొమ్మ ఒక్కటే మనకి నీట్గా సెలెక్ట్ అవుతుంది. సో దాన్ని ఒకదాన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి సెలెక్ట్ అయిందా, అందుకు సబ్జెక్ట్ అనే ఆప్షన్ వాడతాం, రైట్. సో మరి ఇవన్నీ కూడా ఒకసారి అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం అయితే ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.